కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మీదకు సిద్ధరామయ్య గారు కూర్చుంటూ ఉన్నారు. ఆ మేరకు ముహూర్తం సెట్ అయింది. నిన్న తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠం మీద విజయ్ కూర్చున్నారు. ఈరోజు కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మీద సిద్ధరామయ్య కూర్చోబోతున్నారు. అటువైపు విజయ్ ఏమో ఒక యాక్టర్ టర్న్ పాలిటీషియన్. ఒక యాక్టర్ జస్ట్ చాలా తక్కువ టైంలోనే రాజకీయ నాయకుడిగా మారి ఏకంగా బంపర్ మెజారిటీ అధికార పీఠం మీద కూర్చునేశారు. అండ్ ఇప్పటి వరకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమోట్ కాబోతూ ఉన్నారు. ఇదే సందర్భంలో కొందరు నెటిజన్లు కూడా యాక్టర్ కమ్ పొలిటీషియన్గా మారిన మరో డీసీఎంగా ఉన్న వ్యక్తి గురించి సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆయన ఏమో యాక్టర్ నుంచి సీఎం అయ్యారు, ఇంకొకరేమో డీసీఎం నుంచి సీఎం అయ్యారు. మన దగ్గర ఉన్న యాక్టర్ కమ్ డీసీఎం అయితే ఇంకా ఈ 12 సంవత్సరాల కింద నుంచి సేమ్ ఒకటే లైనే చెప్పి పదే నిలకడలేని లైన్ అది. నేను సీఎం అవ్వాలి, కులాభిమానంతో అన్న ఓట్లేండి ఒకసారి. నేను అధికారంలోకి రావాలనో సీఎం కావాలని అది పార్టీ పెట్టలేదు కాబట్టి మీరు ఓట్లు ఉంటే ఏంది లేకుంటే ఏందండి ఒకసారి. కులభావం అని ఒకసారి, కులభావం వద్దు అని ఒకసారి. సోషల్ ఏమంటారు సామాజికవేత్తను అని చెప్పి ఒకసారి, మతాభిమానిని అని ఒకసారి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకసారి, ఇంకోసారి ఏమో క్యాస్ట్ రెస్పాన్సిబిలిటీ, రిలీజియన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఇంకొకసారి, నేను దేశం కోసం రాష్ట్రం కోసం ఉన్నానని చెప్పి ఒకసారి, మీ అండతోనే నేను ఈ స్థాయికి వచ్చాను ఒకసారి, మీరు ఓట్లు వేయలేదు కాబట్టి నా పరిస్థితులు అయిందని చెప్పి ఇంకొకసారి. మొత్తం అన్నీ ఇట్లా సంబంధం లేకుండా మాట్లాడుకునే అంతవరకే పరిమితం అయిపోయినారు. కానీ నెక్స్ట్ సీఎంగా మనము ప్రమోట్ అవ్వాలంటే ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, 15 ఏళ్ళు ఇంకెవరో జెండా మోయాలి, 30 ఏళ్ళు ఇంకెవరిదో జెండా మోయాలి, ఇటువంటి ఆలోచనల నుంచి పక్కకు వచ్చేయాలనే ఆలోచన కూడా చేయకుండా కాలం నెట్టుకురావడం బహుశా ఈ మన సినిమా యాక్టర్ కమ్ డీసీఎం ఎవరైతే ఉన్నారో ఆయన వల్లే సాధ్యమవుతుంది అని చెప్పి నెటిజన్లు అయితే జోకులు, పంచులు, సెటైర్లు వేస్తూ ఉన్నారు. నిజమేగా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకునేటటువంటి వ్యక్తి గురించి ఏ ప్రసంగమైనా చూడండి, సేమ్ అదే మాటలు, పదే ఒకే మాట. ఒకే మాట అంటే ఏదో కమిటెడ్గా ఐడియాలజీ అని కాదు, నిలకడలేని తను. నేను దానికోసం రాలే, నేను దీనికోసం రాలే, నేను ఆ కులం కోసం రాలే, నేను మతం కోసం రాలే, మళ్ళీ కులం ఓట్లేయండి, అభిమానులు ఓట్లేయండి, నేను సీఎం అవుతా, లేదా నాకు సీఎం అవ్వాలని ఆలోచన లేదు. ఏది బుద్ధి పుడితే అది. మొత్తం మీద అయితే అటు తమిళనాడులో విజయ్ సీఎం అయినా ఈయన చుట్టూ ట్రోలింగే, కర్ణాటకలో డీకే శివకుమార్ సీఎం కాబోతున్నా ఈయన చుట్టూ ట్రోలింగే సరిపోయింది.